శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతుల కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడము, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతాన సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము, షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం ఏలినాడు శని నడుస్తుంది. దీంతోపాటు శుక్రుడు కేతువు 6వ భావంలో కలుస్తున్నారు. నిత్య జీవిత స్థానం అంటారు 6వ స్థానాన్ని, రుణరోగ శత్రుస్థానం కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ శుక్రస్థానంలో శుక్రుడు కేతువు 6వ భావంలో ఎప్పుడైతే కలుస్తున్నారో దీనివల్ల మీకు కలిగే ఫలితాలు, మరియు మీ జన్మజాతకంలో శుక్రకేతువులు కనుక కలిసి ఉంటే మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ 6వ భావం పూర్వజన్మ కర్మస్థానము, రుణస్థానము, రోగస్థానము, నిత్య జీవిత స్థానము, శత్రుస్థానం అంటూ ఉంటారు. కాబట్టి మీరు కొంచెం అంటే ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని కొంచెం ఏదైనా అనవసరమైనటువంటి శత్రుత్వాలు రావడము, స్త్రీలతో శత్రుత్వాలు రావడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అయితే దీనికి మరలా మీరు నిత్యము కనుక డైలీ లైఫ్లో కనుక మీరు లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్తున్నా, ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చేసుకున్నా మళ్ళీ ఇది పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది.
అయితే 6వ స్థానం అనేటువంటిది రుణస్థానం కూడా కాబట్టి ఎవరికైనా రుణము డబ్బులు ఇచ్చేటప్పుడు లేదా రుణం తీసుకునేటప్పుడు ఒక్కోసారి మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ వడ్డీకి తీసుకుంటూ ఉంటాం. ఇటువంటివి అస్సలు చేయకండి, ఇవ్వడము చేయకండి, తీసుకోవడం చేయకండి. ఈ ఒక్క 25 రోజులు మాత్రం. అదే కాకుండా ఇది కొంచెం వివాహ స్థానానికి వ్యయభావం కాబట్టి వివాహ సంబంధించిన విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన కూడా మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు మరియు అదేవిధంగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ ఆదివారము, శుక్రవారము, మంగళవారము ఈ 3 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి రుణాలు అనుకోండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి, ఎవరికైనా మనీ ఇచ్చి ఇరుక్కోవడము ఇట్లాంటివి కొన్నిసార్లు ఏమవుతుందంటే 1,20,000 ఇస్తారు, 30,000 ఇస్తారని కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సొసైటీలో. ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఆరోభావం అనేటువంటిది శత్రుభావం కూడా అంటుంటారు కాబట్టి స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీనికి పరిహారం ఏమిటి అంటే గ్రహరూపైన పరిహారము, శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన. దానం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే బొబ్బర్లు, ఉలవలు దానం ఇవ్వండి. మరియు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదైనా గణపతి క్షేత్రాలకు వెళ్ళొచ్చు, లేనట్లయితే రావి చెట్టు కిందనే ఉండేటువంటి సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ, గంధం కలిపినటువంటి నీటితో అభిషేకం చేసి వాటి చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఇవి గనక చేసినట్లయితే 100% రుణము రూపంలో, స్త్రీలకు ఇచ్చిన రుణం రూపంలో ఇబ్బంది కానీ, రోగము రూపంలో కొంతమంది సుఖవ్యాధులు వస్తూ ఉంటాయి, స్త్రీ మూలకంగా వచ్చే సుఖవ్యాధులు, అటువంటి సుఖవ్యాధులు రాకుండా ఉండడము. మరియు ఒక్కొక్కసారి అక్కచెల్లెల వరుస వాళ్ళే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకంటే 3వ అధిపతి కదా, 6వ స్థానంలో శుక్రుడు కేతుతో ఉన్నాడు కదా. ఇటువంటివి జరగకపోవడము, శత్రుత్వాలు ఏర్పడకపోవడము, స్త్రీ మూలకంగా మీకు ఇబ్బంది పడకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఆగుతాయి.